కొమ్ములు తిరిగిన 30 గొర్రె పిల్లలనమ్మి అమ్మ శవుకమ్మలమ్మి తొలిసూరి మనవడని ఆదివారంగా అమ్మమ్మ తెచ్చిన వెండి ములతాడు నమ్మి కొన్న బొలం కొడక. మీ నాయన నెత్తుడిని రోజు తాగుతున్నందుకేమో చేను చూడు ఎంత ఎర్రగుందో. ఎప్పుడు వానబడ్డా ఎప్పటి నీళ్లు అప్పుడే కొట్టుకొని పోతాయి. ఈ ఎర్రగడ్డ మీ నాయన చెమటల తడిని దాచుకున్నదేమోరా. నువ్వు పుట్టినాక మేము తొలుత ఈ శిల్కనే కొన్నాం. చేను నిండా పిచ్చిగడ్డి ఉంటే ఆ కనిపిస్తున్న ఇప్ప చెట్టుకే ఉయ్యాలను గట్టి నువ్వు వండుకున్నాక నేను మీ నాయన చేతులకు బొగ్గలు రాంగా చిలకను సదును చేసినాం. ఓసారి పానం పోయేంత పెద్ద రోగం వస్తే ఎట్లయినా చిలక అమ్ముతాడని చేతుల 4 రాళ్లున్నోళ్లు భయాన తీసుకుని ఆసుపత్రికి వస్తే నా పానం పోయినా సరే నా కొడుకు నోటికాడి ముద్దని పారేయనన్నాడురా. అక్కకు సంబంధం వచ్చి పెద్ద మనుషులందరూ ఇంట్లో కూర్చొని 2 ఎకరాలలో బిడ్డకు ఎకరం కొడుకుకి ఎకరం అంటే నాకున్న గొర్రెలన్నీ అమ్మి చిలకకి ఎంత వస్తాయో అంతా నా బిడ్డకు అర్ణం ఇస్తా గాని ఇంకా మీకేమన్నా చుట్టి పడితే నా కొడుకు పెళ్లికి బంగారం పెడతా గాని ఆయనకే ఆ ఒక్క చిలకని ఇడిచిపెట్టుండ్రని 10 మందిలా నోరు తెరిచి అడిగిండ్రా. నీకు పానం పోయేంత ఆపదొస్తే అమ్ముకోగాని భూమికి పానం లేదని మాత్రం ఎప్పటికీ అనుకోకురా. భూమి అంటే పట్టాబుక్కులో నెంబరు కాదురా, మీ నాయన అస్తిత్వం కూడా.